కన్యకల మాట విన్నాడు. ఇప్పుడు ఎవరి మాట వింటున్నాడు? సేవకుడు మాట ఖచ్చితంగా వింటున్నాడు. దేవుడికి మధ్యవర్తిగా ఉన్న సేవకుడి మాట ఖచ్చితంగా వింటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ లోక స్నేహము పట్టేటప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు అందంగా ఉన్నారా, లేదా మంచి ధనము కలిగిన వారా, అలాంటి వారితో సావాసం చేస్తారు. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే సేవకుడితో సావాసం. ఎవరితో సావాసం? సేవకుడితో సావాసం. ఈరోజు నీ సేవకుడితో నువ్వు సావాసం చేస్తున్నావా? నీ సేవకుడితో నువ్వు నడుస్తున్నావా? దేవుని యొక్క పిల్లలతో నువ్వు గడుపుతున్నావా? దేవుని మార్గమును గురించి మాట్లాడుకొనుచున్నారా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు సౌలు? సేవకుడు చెప్పడమే కాక లెగటమే కాక బయలుదేరుతూ ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రతి మాటను ఆయన ఆలోచిస్తున్నాడు. ఊరి చివర వచ్చిచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివాడితో చెప్పుము. ఏమంటున్నాడు? నీ పనివాడు ఉన్నాడు కదా, ఊరి చివరికి వెళ్ళమని నువ్వు చెప్పు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు నీ పనివాడితో చెప్పు, ఊరి చివరికి మనకంటే ముందుగా వెళ్ళమని. అప్పుడు అనాలి కదా, అయ్యా మనకంటే ముందు ఎందుకు వెళ్ళాలి, నాతో పాటు ఉండొచ్చుగా అన్న మాట అంట్లా. అన్నాడు ఆ మాట? ఏమన్నాడు? ఆ పనివాడు నన్ను తీసుకొచ్చి దేవుని మందిరాన్ని తీసుకొచ్చి నా పనివాడు నాతోనే ఉండాలి కాదు సేవకుడా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? సేవకుడా ఉండాలిగా అని అంట్లా. ఏమంటున్నాడు? ఏమంటలేదు, ఆయన చెప్పినట్లు చేస్తున్నాడు. ఏం చేయాలి? ఆయన చెప్పినట్లు చేస్తున్నాడు. దేవుడు కూడా అంతే. మనకు దేవుడు ఏ మాట చెప్తాడో ఆ ప్రకారం మనం జీవించాలి. ఆ మార్గం వైపు మనం నడవాలి. ఈ రాత్రి కాల సమయంలో సమూయేలు ద్వారా సౌలు ద్వారా ఒక పాఠం నేర్పుతున్నాడు దేవుడు. ఏంటంటే సేవకుడు మాట విశ్వాసులు ఏ విధంగా వింటున్నారో దేవుని మాట తన పిల్లలు వినాలి. సేవకుడైనా విశ్వాసైనా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేమని చెప్తున్నాడు చూద్దాం. పనివాడితో చెప్పు, దేవుడు సెలవిచ్చిన నది నేను నీకు తెలియజేయ వరకు నీవు ఇక్కడే నిలిచి ఉండమని అంతటా వాడు వెళ్ళాను. ఏం చేశాడు? దేవుడు పిలిచేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఎంత చక్కగా వింటున్నాడు చూడు. దేవుడు పిలిచే అంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలని ఎవరంటున్నారు? సేవకుడు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? సమూయేలుని అంటున్నాడు, సౌలుని అంటున్నాడు. సౌలుని ఏమంటున్నాడు? నువ్వు నిలిచి ఉండాలి అంటే వింటమే కాదు ఆచరణలో కూడా పెడుతున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? సేవకుడు మాట వింటమే కాకుండా తన పనివాడికి ఏ విధంగా చెప్పాలన్నది అన్నీ చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఏం నిలబడుతున్నాడు. ఈరోజు నిలబడే వాళ్ళు కావాలి. దేవుని కోసం నిలబడే వాళ్ళు కావాలి. అందుకే దేవుడు ఎంచుకుంటున్నాడు. నేను ఎర్రి వాళ్ళను ఎంచుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి నేను ఎవరిని ఎంచుకుంటున్నాను? వెర్రి వాళ్ళను. ఎందుకు? పనికిరాని వాళ్ళని ఎంచుకుంటున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ సేవకుడు నీకు మంచి చేస్తున్నప్పుడు ఆయనకు నువ్వు అండగా ఉంటున్నావా? నీ కొరకు ప్రార్థన చేసేవో సేవకుడు మాట వింటున్నావా? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దైవజనుల యొక్క చెప్పే ప్రతి మాట నీ మంచి కొరకే. ఇప్పుడు సౌలుకి ఇది మంచా చెడా? సేవకుడు మాట వింట మంచా చెడా? చెడు కాదు, మంచి. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఏమి ఏర్పడిందంటే ఒక బంధం ఏర్పడింది. సేవకుడికి ఇప్పుడు ఎవరికి ఏర్పడింది? సౌలుకు. ఇద్దరికి ఒక బంధం ఏర్పడింది. ఆ బంధం దేనికి దారి తీస్తుంది? సమాధానానికి దారి. ఏదైతే పోగొట్టుకున్నాడో, సమాధానం లేనివాడుగా ఉన్నాడో కనుక ఈ రోజున ఏం జరుగుతుందంటే సమాధానాన్ని పొందుకున్నాడు అన్నమాట.
సమాధానం పొందుకునే సమయం వరకు వేచి చూస్తున్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ సేవకుడు నీ కోసము మంచి చేయాలని చూస్తూ ఉంటే నువ్వు దూరం అయిపోతున్నావేమో. రేపు గుడ్ ఫ్రైడే, ప్రతి ఒక్కరూ మందిరాలు నిండిపోతాయి. శుక్రవార పర్వదినాన యేసయ్య మా కోసము ప్రాణం పెట్టాడని ఎంతో మంది మందిరాలు నిండిపోతూ ఉంటాయి. మంచిదే, అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కానీ ప్రతి వారము సేవకుడు నీతో చెప్తున్నాడు కదా, అమ్మా శుక్రవార ప్రార్థనకు రండి, శనివార ప్రార్థనకు రండి, విజ్ఞాపన ప్రార్థనకు రండి అని మీకోసం పిలుస్తున్నాడా? ఆయన మీరు వెళ్తే ఆయనకి ఏమైనా లాభమా? లేదు. ఆయనకి ఈ దేనికి లాభమో తెలుసా? నీ కొరకే ఆయన అది పెట్టి ఉన్నాడు. ఆది సంఘం ఎలా ఏర్పడింది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఆది సంఘం ఎలా ఏర్పడిందంటే, ఆది సంఘము ఆది కాండంలో లేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఆది సంఘం అనగా ఆది కాండమే. అవును, ఆది యందు వాక్యము, ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆది యందు వాక్యమే అంటే ఆది సంఘం ఏర్పడినప్పుడు వాక్యము ద్వారానే ఏర్పడింది. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆది సంఘముని, మొట్టమొదట సంఘాన్ని, ఆది అంటే మొట్టమొదట ఏర్పడిన సంఘంగా ఆ వాక్యము సెలవిస్తుంది. ఏమన్నా అపోస్తల కార్యములు ఈ మాట రాయబడి ఉంటుంది. ఆది సంఘము ఏర్పడినప్పుడు వాళ్ళ రొట్టె విరిచేటే అందును ఎడతెగక ప్రార్థన చేశారండి. అంటే ఒక్క రోజు కాదు, ప్రతిరోజు ప్రార్థనలు చేశారు. ప్రతిరోజు దేవుడితో గడిపారు. ప్రతిరోజు దేవుని సేవకుడితో నడిచారు. ఈ రోజున అలా ఉండగలుగుతున్నారా? ఈ రాత్రి ఆత్మ పరిశీలన చేసుకో ఒకసారి. శుక్రవారం ఒక్కరోజే ప్రార్థన, ఆదివారం ఒక్కరోజే ప్రార్థన అని అనుకుంటున్నారు. కానీ సేవకుడు చెప్తున్న మాట ఎందుకో తెలుసా? నీ మంచి కొరకే. ఉపవాస ప్రార్థన ఎందుకంటే నీ కొరకే. అనేకమైన కట్లతోనూ సాతాను బంధిస్తూ ఉంటాడు, అనేకమైన ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కనుక నీవు విడిపించడానికి నీకు దేవుడిచ్చిన ఒక అవకాశం, అది సేవకుడు ద్వారా, మధ్యవర్తి ద్వారా నీకు ఇచ్చిన ఒక అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకుంటాడు. గంటల తరబడి ఏ విషయంలో అయినా సరే గంటల తరబడి వాటితో సావాసం చేస్తున్నాం. కానీ దేవుడితో సావాసం చేయటానికి సమయాన్ని ఎత్తుక్కుంటున్నావు. జాగ్రత్త, ఒకరోజు ఆ సమయం కూడా దొరకదు. ఈరోజు వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఆ వాక్యము మరుసటి కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వాక్యం వెతకడానికి దొరకదు. ఎందుకంటే రానున్న దినాలు దుర్దినాలు. ఈ రాత్రి ఆది సంఘం వలె మనం ఉండాలి. రొట్టె విరిచేటి యందు ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేశారు. ఇది చేయునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నిరంతరం నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు పాపములోకి వెళ్ళేటప్పుడు, పాప పనులు చేసేటప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. సంవత్సరానికి ఒకసారి కాదు దేవుని జ్ఞాపకం చేసుకునేది. రేపు శుక్రవార పర్వదినాన మందిరాలన్నీ నిండిపోతాయి. మరి ఉత్తప్పుడు ఎందుకు నిండట్లేదు? ఉపవాస ప్రార్థనలు ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకో తెలుసా? నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి, ఏదో ఆచార భక్తి చేస్తున్నాం కాబట్టి. దేవుడు కూడా నేను ఒక్క సంవత్సరమే నిన్ను కాపాడుతానంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. నిరంతరము నిన్ను ప్రాణం ఇచ్చేంత ప్రేమ చూపుతున్న దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రతిరోజు ఏదో తప్పు చేస్తూ ఉంటున్నావు, ఏదో ఒక ఆలోచనలో ఉంటున్నావు, ఏదో దేవునికి వ్యతిరేకమైన ఎన్నో పనులు చేస్తూ ఉంటున్నావు. ఒక్కసారి ఆత్మపరిచి ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు నువ్వు దేవుడితో సావాసం ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఇందు నిమిత్తమే కదా నేను చేసిన అబద్ధాల వలన ఆయన నోటి మీద గాయాలు తగిలినాయి.
నేను చేతులతో చేసిన పాపం వల్లే కదా ఈరోజు నా యేసయ్యకు చేతుల మీద గాయాలు రేపబడుతున్నాయి, పాదాల మీద, శరీర అవయవాల మీద నేను చేసిన తప్పులు బట్టే ఆయన ప్రతిరోజు నేను గాయాలు రేపుతున్నానేమో అని భయముతో నువ్వు అప్పుడు పాపం చేయటానికి నీకు ధైర్యము రాదు, పాపం చేయలేవు కూడా. ఎందుకంటే యేసయ్య సిలువ త్యాగాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునేవాడు పాపం చేయలేడు. అందుకే ఆది సంఘము ద్వారా దేవుడు ఏం నేర్పుతున్నాడంటే, ఎడతెగక రొట్టె విరిచేటందు ఎడతెగక ప్రతి సాయంకాల పూట ప్రతి ఒక్కరూ దేవుని ప్రార్థన చేసేవాళ్ళు. ఈ రోజున ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. సంఘం అనగా ఎందుకు ఏర్పడుతుందంటే, దేవుని వాక్యము సెలవిస్తుంది, కట్టెలన్నీ ఏమవుతున్నాయి, మండట్లేదు. ఒక కట్టె వేరైపోయినప్పుడు అది ఏమైపోతుంది, మండి మండి ఆరిపోతుంది. కానీ కట్టెలన్నీ మండినాయి అనుకో, సంఘమంతా ప్రార్థన చేసిందనుకో, చెరసాల పునాదులు కదిలిపోతాయి. నీవు ఒక్కడివే ప్రార్థన చేసే శక్తి లేనప్పుడు నువ్వు ఎవరి మీద ఆశ్రయించాలి? దేవుని పిల్లల మీద ఆశ్రయించాలి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఆది సంఘం వలె ఉండాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడు సౌలు? సేవకుడితో సావాసం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో అది వింటున్నాడు. వినటమే కాదు, నడుస్తున్నాడు. ఈరోజున వాక్యం విని వదిలిపెట్టేస్తున్నావు. అలా ఉండటానికి కాదు దేవుడు నిన్ను సృష్టించుకుంది. నువ్వు వాక్యం విని నడవాలి. అందుకే ఏమంటాడంటే యేసు ప్రభువారు ఒక మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవ్వరు మార్గం నేనే అంటున్నాడు. నీవు దేవుని మార్గాల్లో నడవమని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి నువ్వు నడుస్తున్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుని వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? ప్రచురం చేస్తున్నావా? దేవుడు చెప్పాడు, సమరయలోను భూ దిగాంతాల వరకు నా గురించి ప్రకటన చేయండి, అనేక మంది శిష్యులను తయారు చేయండి, మీరే కాదు అనేక మందిని ఏర్పరచండి అన్నాడు. మరి ఏర్పరుస్తున్నావా? ఈరోజు స్వార్థమైన సేవ ఎక్కువైపోయింది. నా పిల్లలు, నా కుటుంబం అనుకుంటున్నారు. కానీ నీ విశ్వాసుల్లో కూడా కొంతమంది దేవుని పిల్లలు ఉన్నారు, వాళ్ళని లేపాల. కొంతమంది సేవకులు ఏమంటారంటే, నా పిల్లల వరకే పరిమితం, నా తర్వాత వాళ్ళే. మరి ఏలీ కుమార్ లేరే? ఏలీ కుమార్ లేరు. ఏలీ కుమార్ లేక ఎందుకు సమూయేలు మధ్యలో వచ్చాడు? దేవుడు చెప్తున్నాడు, జ్ఞానులను నేను పిలుచుకోలేదు, జ్ఞానులు నేను పిలుచుకోలేదు. నేను పిలుచుకుంది ఎవరినో తెలుసా? వెర్రి వాళ్ళను, ఎందుకో పనికిరాని వాళ్ళను, తృణీకరించిన వాళ్ళను నేను ఏర్పరచుకొని బాగా జ్ఞానం కలిగిన వారికి సిగ్గు చేయడానికి నేను వాళ్ళని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఈ రాత్రి ఎవరి మీద నీవు స్వార్థం పెట్టుకోకు. సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే